హాయ్, నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. ఈరోజు మనం వంకాయ టమాటా కర్రీ చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తెలుసు కదా, నేను ఫస్ట్ ఆయిల్ వేయను. ఆయిల్ వేయకుండా నేను ముందు ఉల్లిపాయలు టమాటాలు వేయించేస్తున్నాను. ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి, అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ కూడా ఉంటుంది. సో నేను ఉప్పు వేసి అవి బాగా మగ్గేంత వరకు వేయించేస్తానమాట. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. అది వేయించుకున్న తర్వాత మనం ఏదైతే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. ఇంకెందుకు చేతికి పని చెప్పేయండి, గిరగిర తిప్పేసేయండి. ఎలాగా గిర్ర 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 అవి బాగా బాగా వేగాలన్నమాట. చూసారు కదా, నేను హైలో పెట్టి బాగా వేస్తున్నాను దగ్గరుండి. సో మనకి వాటర్ ఇంకిపోయింది. సో మనం ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు వేస్తానో లేదో చూడండి. ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా చూసారు కదా, ఆవిరి ఎట్లా అయిపోతుందో. సో త్వరగా మగ్గిపోతుందనమాట. మరిగిపోతుందంటే పాలనుకున్నాను. ఇలా మగ్గిన తర్వాత బాగాని ఒక సైడు పెట్టుకోండి. మనం వంకాయలు అన్నది చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన కడుక్కుని ఒక పాత్ర పెట్టుకుని ఆ పాత్రలో ఇలా వేయించుకోవాలన్నమాట. ఇందులో వాటర్ ఉంటుంది కదా, సో వాటర్ పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకుని ఆ తర్వాత నేను ఆయిల్ వేస్తున్నాను. ఇది వెరైటీ అండి, మన గోదావరి స్టైల్లో ఇలాగ చేస్తానండి బాబు నేను. మరి ఫాలో అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. దీనికి టమాటాలు ఎక్కువ వేసుకుంటే నాటువి మంచిగా ఉంటుందన్నమాట. మనం ఇందాక ఏదైతే వేయించి పెట్టుకున్నామో ఉల్లిపాయలు అవి పేస్ట్ చూసారు కదా, ఫస్ట్ అది ఈ వంకాయ ముక్కల్లో వేసేయాలన్నమాట. వంకాయలని కొంచెం ఆయిల్లో వేయించాను నేను. అంటే ఫ్లేవర్, టేస్ట్, కమ్మదనం బాగుంటుంది. రుచి చిక్కదనంలాగా యమ టేస్ట్గా ఉంటుందన్నమాట. యమహోని యమ యమ అందం వంకాయ తిన్న చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు నేను కారం వేసాను, 1 టీ స్పూన్ వేసాను. మీ ఇష్టం, మీరు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. నాకు కారం సమపాలుగా ఉండాలి కాబట్టి నేను 1 స్పూన్ కారం వేసి, గరం మసాలా హాఫ్ టీ స్పూన్, ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసాను అనమాట. మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. మరీ ఎక్కువేం కాదు, ఇంట్లో తయారు చేసిందే వేసుకుంటే బాగుంటుంది. ఏ భయం ఉండదు, ఈ రోగాలు వచ్చేస్తే గట్ట అన్నది ఏది ఉండదన్నమాట. మనం సొంతంగా తయారు చేసుకుని వేసుకున్నంత ఉత్తమం లేదండి. హోమ్ ఫుడ్, హెల్దీ ఫుడ్. చూసారు కదా, నేను వాటర్ వేసుకున్నాను. అంటే నేను కొంచెం కాచి చల్లార్చిన వాటర్ పోసుకున్నాను. దాని తర్వాత సాల్ట్ సరిపోయిందో చూసి వేసుకున్నాను. సో అది కూడా సరిపోయింది. మన కూర వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి అన్నంలో ఈ వంకాయ కూర వేసుకుని ఆహా ఏమి రుచి అనదమై మరచి రోజు తిన్నా మరి మోసే తీరనిది రాజా వంకాయ అండి.